మమ్మీ మనం ఎందుకు ఉగాది సెలబ్రేట్ చేసుకుంటాం? ఉగాది మన తెలుగు ప్రజల కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరం. ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త నేమ్ వస్తాయి. మరి ఉగాది పచ్చడి ఎందుకు చేసుకుంటాం? ఎందుకంటే ఉగాది పచ్చడి 6 రుచులను కలిపి వేస్తారు. అవేంటి అంటే పులుపు, తీపి, చేదు, కారం, ఉప్పు, వగరు. అట్లనే మన లైఫ్లో కూడా ఆనందం, దుఃఖం, కోపం, శాంతం, ఆశ, నిరాశ ఉంటాయి కాబట్టి వీటన్నింటినీ మనం సమానంగా చూడాలనే ఉద్దేశంతో ఉగాది పచ్చడి వేసుకుంటాం. మరి ఉగాది పచ్చడికి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా? ఎందుకు లేవు, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి నాన్న. ఫస్ట్ టేస్ట్ పులుపు, అది చింతపండు యూజ్ చేస్తాం. ఆ చింతపండు మానసిక ఒత్తిడిలను దూరం చేస్తుందంట. అట్లాగే వీటిని మామిడికాయ ముక్కలతో తీసుకుంటే మన జీర్ణశక్తి పెరుగుతుందట. సెకండ్ టేస్ట్ ఏమో తీపి, దానికి బెల్లం తీసుకుంటాం. బెల్లంలో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఉంటాయట. థర్డ్ టేస్ట్ చేదు, అంటే దానికి వేప పువ్వు తీసుకుంటాం. చేదు, వగరు 2 టేస్టులు ఉంటాయి వేప పువ్వులో. దానికేమో వ్యాధి నిరోధక శక్తి, రక్తాన్ని శుద్ధి చేసే శక్తి ఉంటుందంట. కారం కోసం మనం మిరియాలు యూజ్ చేసాము. ఈ మిరియాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి, ఇన్ఫెక్షన్స్ నుంచి దూరం చేస్తాయి. అట్లాగే నెక్స్ట్ ఉప్పు ఎండాకాలంలో మన చెమట ద్వారా పోయిన సోడియంని రిప్లేస్ చేయడానికి యూజ్ అవుతుందంట. వగరు కోసం మనము మామిడి పిందెలను యూజ్ చేస్తాము. మామిడి పిందెలు పుల్లగా ఉంటాయి, వగరు కూడా కొంచెం ఉంటుంది. దాంట్లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని అధికంగా ఉంచడంతో పాటు చర్మ వ్యాధులను కూడా రానియదట, డీహైడ్రేషన్ను కూడా రానివ్వదట. ఈ విధంగా అన్ని రుచులు కలిసి పచ్చడి ఎలా తయారైందో మన లైఫ్ కూడా అంతే. ఆనందం, దుఃఖం, కోపం, శాంతం, ఆశ, నిరాశ అన్నీ కలిసి మన లైఫ్. ఈ ఉగాది మనందరి జీవితాల్లో సంతోషాలు నింపాలని కోరుకుంటూ హ్యాపీ ఉగాది టు ఆల్. శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు.